కార్మికుల హక్కుల కోసం మరోసారి ఉద్యమ గళం వినిపించింది. సంగారెడ్డిలో కార్మిక సమస్యలపై భారీ ధర్నా జరిగింది. కనీస వేతనం పెంచాలి, పెన్షన్ను గౌరవప్రదమైన స్థాయికి తీసుకురావాలి, ఈఎస్ఐ, ఈపీఎఫ్ ప్రయోజనాలను మెరుగుపరచాలి, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, ఇలాంటి పలు డిమాండ్లతో కార్మిక సంఘాలు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాయి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఎంఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ జాతీయ లీగల్ సెల్ ఇన్ఛార్జ్, న్యాయవాది బి రాజిరెడ్డి మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల జీవన వ్యయానికి అనుగుణంగా కనీస వేతనాన్ని 30,000 రూపాయలుగా నిర్ణయించాలని కోరారు. అదేవిధంగా ఈ ఎస్ఐసి కింద లభించే ప్రయోజనాలను మెరుగుపరచాలని, సంబంధిత ప్రయోజనాలను 42,000 రూపాయల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈపీఎస్ 95 కింద పెన్షన్ను 7,500 రూపాయలకు పెంచడంతో పాటు డీఏ ఇవ్వాలని, ఈపీఎఫ్ ప్రయోజనాలను కూడా 30,000 రూపాయల వరకు పెంచాలని కార్మిక సంఘం నాయకులు కోరారు. అంతేకాదు అంగన్వాడీ తదితర స్కీమ్ వర్కర్లకు గౌరవప్రదమైన పారితోషికం అందించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను పూర్తిగా రక్షించి, వాటిని కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని రాజిరెడ్డి స్పష్టం చేశారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన అన్నారు. కార్మికుల న్యాయమైన హక్కులు సాధించే వరకు భారతీయ మజ్దూర్ సంఘ్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మికుడి చెమట చుక్కతోనే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది పడుతుంది. కానీ అదే కార్మికుడి కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత లేకపోతే అభివృద్ధి ఫలాలు ఎవరికి? వేతనాలు, పెన్షన్లు, సామాజిక భద్రత, వైద్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్లు మరోసారి చర్చకు వచ్చాయి. సంగారెడ్డిలో జరిగిన ఈ ధర్నా ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఎంఎస్ నాయకులు సంకేతాలు ఇచ్చారు. ఈ ధర్నాలో బీఎంఎస్ నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ భారతదేశం మొత్తంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రికి వినతి పత్రం పంపించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కనీస వేతనాలు 30,000 రూపాయలకు పెంచాలని కాంట్రాక్ట్ కార్మికుంది. అలాగే మినిమం పెన్షన్ 7,000 రూపాయలకు పెంచాలని, అలాగే బోనస్ సీలింగ్ని 7,500 రూపాయల నుంచి 15,000కు పెంచాలని, మరియు చాలా సమస్యల మీద, ప్రధానంగా ఒక 12 సమస్యల మీద ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. మరి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నప్పుడు కూడా వర్కింగ్ కండిషన్స్ వాళ్ళు పనిచేసే ప్రదేశంలో బాగా లేవు. మరియు ఇండస్ట్రీలలో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా కూడా యాజమాన్యాలు పట్టించుకుంటలేవు. మరి కార్మిక అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దీన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మొన్న జరిగినటువంటి సిగాజీ పరిశ్రమలో మన సీఎం గారు వచ్చి 1 కోటి రూపాయలు పరిహారం ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు 50 లక్షలు కూడా పరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి. మరియు కన్స్ట్రక్షన్ కార్మికులకు ఏదైతే కన్స్ట్రక్షన్ బోర్డు ద్వారా అందించాల్సినటువంటి అయితే ప్రయోజనాలు ఉన్నాయో అవి ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. అందులో చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక కన్స్ట్రక్షన్ వర్కర్కి ఏంటంటే వాళ్ళకు మెడికల్ టెస్టింగ్ కోసం అని 3,000 రూపాయలు ఒక్కొక్క కార్మికునికి ఇస్తూ ఉన్నారు. అదేంటంటే కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయంటే, బినామీ పేర్ల మీద వాళ్ళ యొక్క కార్డులు తీసుకొని ఒక్కొక్క కాంట్రాక్ట్ వర్కర్కి మరి మేము వాళ్ళకు టెస్టులు చేసాము అని చెప్పేసి 3,000 రూపాయలు నొక్కేయడం జరుగుతూ ఉంది. ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడం వల్ల ఏంటంటే కాంట్రాక్ట్ మన
కన్స్ట్రక్షన్ కార్మికుడు చనిపోతే వాళ్ళకి ఏంటంటే ప్రమాద బీమా చెల్లించడంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు ప్రతి ఒక్క ఇంతకుముందు ఏంటంటే ఈజీగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు చేయలేనటువంటి ఇవ్వలేనటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే సంగారెడ్డిలో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారంటే జీతాలు చాలా లేటుగా ఇస్తూ ఉన్నారు. కాంట్రాక్టరు యాజమాన్యం కుమ్మక్కయ్యి ఏం చేస్తూ ఉన్నారంటే ఒక కొత్తగా ఉద్యోగం తీసుకోవాలంటే ₹1,00,000 వాళ్ళ దగ్గర వసూలు చేసి 3 నెలలు వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి ఏంటంటే నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ని ఏంటంటే తాత్కాలికంగా ప్రభుత్వము ఇంట్రడ్యూస్ చేసింది. కానీ దాన్ని పర్మనెంట్ రూపంగా తీసుకొచ్చింది. వాళ్ళకు కనీస వేతనాలు ఇవ్వకుండా, సోషల్ సెక్యూరిటీ లేకుండా, ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా చాలా సంవత్సరాలుగా గడుపుతూ ఉన్నారు. ఇవన్నిటికీ వ్యతిరేకంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ యొక్క సమ్మెలు మా యొక్క నిజాయితీగా చేస్తున్నటువంటి అయితే కోరికలు నెరవేర్చకపోతే రాబోయే కాలంలో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మెడలు వంచే కార్యక్రమం BMS చేస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.